మీ నామానికి మేము తెచ్చుకున్నాము. మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. హెబ్రోన్ కొరకు చుట్టూన్న సంఘాలు అన్నిటి కొరకై మీ పాదసన్నిధికి వస్తుంటున్నాం తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ బిడ్డల కొరకు వందనములు. తెలంగాణ, ఆంధ్ర, కోస్తా, రాయలసీమలో కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప, బేస్వా చుట్టూన్న సంఘాలు, అదేవిధంగా జెరూసలేం చుట్టూన్న మీ బిడ్డలను, హోమియోపతి కాలేజీ దగ్గర అయితే ఎస్బీ కాలనీ, రవీంద్ర నగర్లో ఉంటున్న మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. కృపలో జ్ఞాపకం చేసుకోతండి. అదేవిధంగా రాజారెడ్డి వీధిలో, ఓం శాంతి నగర్లో ఉన్న మీ బిడ్డలు, పగిరిపల్లిలో, ఆర్టీసీ క్వార్టర్స్లో ఉంటున్న మీ బిడ్డల కొరకు, నడింపల్లె, బుడ్డాయిపల్లిలో, బాలాజీపేట, విద్యుత్ నగరు, శంకరాపురంలో, నెహ్రూ నగరు, అరుంధతి నగర్లో ఉన్న మీ బిడ్డలను బట్టి స్తుతిస్తుంటున్నాము. అశోక్ నగర్లో ఉండి రావాల్సిన మీ బిడ్డలను సమకూర్చు. అదేవిధంగా దగ్గర తండ్రి ఆర్క నగరు, బీడీ కాలనీ, శాంతినగరు, తిలక్ నగరు, వడ్డీ కాలనీ, వరద కాలనీ, సాగర్ కాలనీ, యానాది కాలనీ, మాధవరం నుండి మైదుకూరు, ఆటో నగరు, రామాంజనేయపురంలో ఉంటున్న మీ బిడ్డల కొరకు, సైనిక్ నగర్లో, పద్మావతి నగర్లో ఉన్న మీ బిడ్డలందరినీ బట్టి వందనములు. మీ బిడ్డలందరినీ కూడా సమకూర్చి ఈ దిన పరిచర్య కొరకై వాడబడుతున్న మీ బిడ్డలను, ఆటో డ్యూటీలో ఉంటున్న మీ బిడ్డల కొరకు, వంట చేయవారి మధ్య, సైకిల్ స్టాండ్, ఆటో డ్యూటీ, అదేవిధంగా నీ వాత్సల్యతను బట్టి స్తుతిస్తుంటున్నాం. సండే స్కూల్ పిల్లల మధ్య మీ సన్నిధి తోడు వచ్చి నడిపించు. ఈ దిన ఆరాధన పాటల్లో, ఆరాధన వర్తమానంలో, బల్ల వర్తమానంలో ఆయా ఉంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తాం. సాయంకాలము తండ్రి మందిరం శుభ్రం చేసుకునే విషయంలోనూ మీ కృపను అనుగ్రహించి నడిపించము. పరిచయం అంతటికి మేము మొదలు ఉంచుమని. శనివారము మందిరాన్ని శుభ్రం చేసిన బిడ్డలను బట్టి వందనములు. ఈ దినం శుభ్రపరిచిన మీ బిడ్డలను బట్టి వందనములు. వారికి రావాల్సిన దీవెనను, ఆశీర్వాదం మీ నామమున దయచేసి ఈ దినమంతా మీ కాపుదల, మీ భద్రత దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాము. మీ నామాన్ని బట్టి స్తుతిస్తూ మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మా మధ్యలో రాజుగా, దేవుడుగా, ప్రౌఢుగా ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 238. స్తోత్రించి కీర్తించేదము, హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసించేదము. 238 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో 236. స్తోత్రించి కీర్తించే రా డేవిడేనా. రెండు 238 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో 236. స్తోత్రించి కీర్తించేదము, హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసి. ఇది కాలేదు. 238 ఒకటి, 236. ఇది పెట్టు. స్తోత్రించి
స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపవలే, గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభు మమ్ము. హల్లెలూయా ప్రభున్ స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా పాపమును పాపినాడు. హల్లెలూయా పాపమును పాపినాడు. హల్లెలూయా పాపమును పాపినాడు. హల్లెలూయా మన శాపమును పాపినాడు. హల్లెలూయా కన్న తల్లి వలనే కనికరించే మమ్ము. కన్న తల్లి వలనే కనికరించే మమ్ము. ఎన్నతరమా ప్రేమ. హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా తల్లి అయినా మరచినాను. హల్లెలూయా తాను ఎన్నాడైనా మరచిపోడు. హల్లెలూయా తల్లి అయినా మరచి. హల్లెలూయా తాను ఎన్నాడైనా మరచిపోడు. హల్లెలూయా എല്ലാ ഈവുലനെല്ല നിശ്ചയുല്ലാസമസുകുൻ. എല്ലാ ജീവുലനെല്ല ఉల్లాసమొసగును. కొల్లగా మనల కోరి. హల్లెలూయా ప్రభున్ స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా శోధన కాలములందు. హల్లెలూయా మన వేదన కాలములందు. హల్లెలూయా శోధన కాలములందు. హల్లెలూయా మన వేదన కాలములందు. హల్లెలూయా నాదుడు యేసు మన చెంతనుండాలిలా. నాదుడు యేసు మన చెంతనుండునేలా. చింతలేమియురావు. హల్లెలూయా ప్రభు స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము. హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము. హల్లెలూయా స్తుతి
హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను హల్లెలూయా హల్లెలూయా నన్ను సాక్షిగా ఉంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెలా కోరినంచు నేను చేరిన వారినెలా కోరి ప్రేమించు నేను చేర్చును నౌమిటిలో హల్లెలూయా హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసించుము హల్లెలూయా 237 కొత్త పుస్తకాల్లో స్తుతించి కీర్తింతము ఘనపరిచేదము కొనియాడేదము స్తుతించి కీర్తింతుము 237 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో 235. స్తోత్రించి కీర్తించెదము స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము మనకింత వరకు సహాయపడింది పగిల్చుకొనే మనకై మనలా నడిపెను సుఖముగాను తనదు సత్యము నేర్పించి తను పాపగతాచే తనదు సత్యము నేర్పించి తను పాపగతాచే స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము ధరలోని నరులను వేదాంత హృదయులకు ముదమున తన చిత్తము తెలుపు పదిలముగా ప్రభు కన్నులు దేవిని పరిగెత్తువా
ఆదరించే అన్నను గురి యేసువా హృదయమునాదరించే అన్నా స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు విడేచువాడు ఆదరించి కాపాడువాడు విడేచువాడు అగ్ని వంటి కన్నులు విఘ్నముల నుండి విడిపించు తగిన కార్యము చేయ ఏ కాలమున కొలుకావు మక్కువ పిల్లలకు ఏ కాలమున కొలుకావు మక్కువ పిల్లలకు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదను కొనియాడెదను ఆదరించి కాపాడువాడు విడేచువాడు ఆదరించి కాపాడువాడు విడేచువాడు స్తోత్రించి కీర్తింతుము ఆగను చూచిన కన్నులు అనేకుల చూచెను ఇశ్రాయేలును కనికరించే ఎజ్రాకు సహాయపడెను కీర్తించవునెప్పుడు ఎజ్రాకు సహాయపడెను కీర్తించవునెప్పుడు స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు విడేచువాడు ఆదరించి కాపాడువాడు విడేచువాడు స్తోత్రించి
చివరిగా దేవుని వాక్యం ఆరాధన కొరకునకు ముందు 104 నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును 104 కొత్త పుస్తకాల్లో, పాత పుస్తకాల్లో 102, పాత పుస్తకాల్లో 102 నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుత కరుణా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా అద్భుత కరుణా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మానోరుడా మహిమా రాజా స్తుతించెదను. మానోరుడా మహిమా రాజా స్తుతించెదను. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతును హర్షింతును నే పాడేదను నా ప్రభువా హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా
అర్పించును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా రక్షణలంకారములను ఆశ్రయమగుని ఆహారము రక్షణలంకారములను అక్షయమగుని ఆహారము రక్షకుడానా కొసగితివి దీక్షతో నేను దీక్షించుచు దీక్షతో నిన్ను దీక్షించుచు స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా వాగ్దానములు నాలో నెరవేరెను. విమోచించి నాకిచ్చితివే వాగ్దానములు నాలో నెరవేరెను. విమోచించి నాకిచ్చితివే పాడేదను ప్రార్థింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పించును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. ఆరాధన కొరకు దేవుని వాక్యం విందాం. దేవస్పదర్ బైబిల్ పల్లె పాడదాం. లోపల భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట.
కొరకై లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు అందరం కలిసి చదువుకుంటాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలంలో ఆరాధన సమయంలో మీరు ఇచ్చిన ఈ సమయానికే వందనములు. మేము చదువుకునే భాగాన్ని బట్టి వందనాలు నాయన. తండ్రి, మీ మాటలు మీరే విరిచి పంచిపెట్టండి. నేను అయోగ్యని, నేను ఒప్పుకొంచున్నాను తండ్రి. మీ సిలువ చోటను దాగు చేసి నీ మాటలు మీరే వినిపింపజేసి మేము అందరం ఆరాధించడం కావాల్సిన మాటలు మీరు దయచేసి రమ్మని మరొకసారి బలహీనను ఒప్పుకొని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగము ఈ నెలంతా మనం వింటూ వచ్చినాం. ఎన్నో చోట్ల సువార్త కూడికలు, క్రిస్మస్ సందర్భంగా మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. గొర్రెల కాపర్లు పగలు కాచుకుంటారు, రాత్రులు కాచుకుంటారు. అయితే ఆ రాత్రి సమయంలో ఆ దూత వారి వద్దకు వచ్చి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడతా వచ్చారు. రాత్రి వేళ అంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు. దానికి గుర్తుగా ఆ మహావెలుగు ప్రకాశించేటప్పటికీ వాళ్ళు భయపడుతూ వచ్చినారు. దాని అర్థం ఏంటంటే వారు అంధకారంలో ఉన్నారని దాని అర్థము సూచిస్తూ ఉంది. యేసు ప్రభు లేని జీవితము ఎంతో అంధకారంలో ఉంది. వాళ్ళు కొంచెం వెలుగైతే తట్టుకునే వాళ్ళేమో, కానీ అది ఏం వెలుగంటే వారి చుట్టూ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడతా వచ్చినారు. మిక్కిలి అంటే ఎక్కువగా భయపడతా వచ్చినారు. అంటే అప్పటి వరకు అటువంటి వెలుగు వాళ్ళు చూసి ఉండరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగు, అది అటువంటి వెలుగు వారు చూసి ఉండరు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంట, రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. దాని అర్థం ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు వెయిట్ చేయడంలే, ఇప్పుడు దూత వస్తుంది, వెలుగు వస్తుంది, మన కోసం ఒక ప్రకాశించే వెలుగు వస్తుందని ఎక్స్పెక్టేషన్ వాళ్ళు చేయలే. వాళ్ళకు తెలియదు. నీకు నాకు కూడా నీ విషయంలో నా విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, శిష్యుల విషయంలో ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళు ఎవరు కూడా మొదటగా ఆయన్ను వెతకలేదు. 1 యోహాను 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. అది చాలు. మొట్టమొదట ఆయనే ప్రేమిస్తూ వచ్చినాడు. మొట్టమొదట ఈ గొర్రెల కాపర్లకు ఏమాత్రము అవగాహన లేదు. దీంట్లో ఒక అర్థం ఉంది. దీంట్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, గొర్రెల కాపర్కు దూత వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళకు అర్థమైంది ఓహో అని. ఆ చెప్పకముందు వాళ్ళకు అవగాహన లేదు. నీకు నాకు కూడా అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకు తెలియని ఒక గొప్ప అవసరత వాళ్ళకు తెలియడం లేదు. యేసుక్రీస్తు జననము, వాళ్ళు ఆ యొక్క వార్త, వాళ్ళు వినే వార్త ఎంతో ముఖ్యమైంది, ఎంతో అవసరమైంది. అయినప్పటికీ వాళ్ళకు అవగాహన లేదు వాటి మీద. నీకు నాకు కూడా జ్ఞాపకం చేసుకుంటే ఈ రక్షణ అనేది కూడా ఎంతో అవసరం. ఇంకా ఏమంటాడు కింద, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషక. ఇది ఈ వార్త ప్రజలందరికీ అవసరమైన వార్త అని రాయబడతా వచ్చింది. అంటే నీకు నాకు కూడా. అయితే మనకు అవసరమని మనకు తెలియకుండా ఉంది. అది ఒక దేవుడు గొప్ప కార్యం మనలో చేసింది. ఏంటంటే ఇప్పుడు మనకు ఒక వెహికల్ అవసరం వచ్చింది, మేము కొనుక్కుంటామంటాం. అవసరం తెలిసిన తర్వాత దాన్ని
ప్రార్థన చేసుకుంటాం. అయితే ఈ రక్షణ అనే అవసరమని నీకు నాకు తెలియడంలా. ఇది ఒక గొప్ప మాట. తెలియని అవసరతను దేవుడు తీరుస్తూ వచ్చినాడు. అది ఎంతో క్రయం చెల్లించి తీరుస్తూ వచ్చాడు. మరి తెలిసిన అవసరతలు ఎందుకు తీర్చాడు? మత్తయి సువార్తలో 6:33 ఏముంది? ఒక మాట చదవండి. అది మొట్టమొదట రాజ్యం నీతి ఎతకాలంటే మనకు తెలిస్తే కదా ఎతికేదానికి. ఈ గొర్రెల కాపర్లకు కూడా తెలీదు ఆ రాజ్యం ఏంటో నీతి ఏంటో తెలీదు. నీకు నాకు కూడా తెలీదు. తెలియనప్పటికీ కూడా ఈ యొక్క ఎఫెసీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఉంది 6వ వచనంలో ఒకసారి చదవండి. అది జగత్తు పునాది వేయబడక మునిపే అంటే మన రూపం లేనప్పుడే, పిండముగా ఉన్నప్పుడే నేను చూతినని చెప్తా వస్తాడు. అప్పుడే నీ గురించి ఆయన ఆలోచిస్తూ వచ్చాడు, నా గురించి ఆలోచిస్తాడు. ఎంత గొప్ప ధన్యులం మనం. పాట కూడా ఉంది, ధన్యులం అని పాట. అయితే ఇక్కడ వాళ్ళకు వచ్చి దూత చెప్తా ఉంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుండగా. మరి నిన్ను దేవుడు పిలిచినప్పుడు ఒకసారి మనం రివైండ్ చేసుకుంటాం. మీరేం చేస్తూ ఉన్నారు, నేనేం చేస్తా ఉన్నా? దేవుడు సువార్త ద్వారా నిన్ను పిలిచను అని పాట కూడా ఉంది. ఆ సువార్త ద్వారా నన్ను పిలిచినప్పుడు మనం ఏం చేస్తానో ఒకసారి ఆలోచించండి. నేనైతే నా ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నా. ఆ ప్రోగ్రామ్స్ అని అదని ఇదని లోకంలో కలిసి తిరుగుతా ఉన్నా. అమ్మ మాట అయినకుండా మా నాన్నల మాట అయినకుండా పోతూ ఉంటుంది దేవుడు. ఇంకా చిన్నప్పుడు అయితే దేవుని సువార్త నా దగ్గరికి ఎట్లా వచ్చిందంటే, మా ఇంటికి బుధవారం పరిచర్యకు వచ్చేవాళ్ళు, వాళ్ళని చూసి బయటికి పోయేవాడిని. వాళ్ళు పోయేటప్పుడు ఇంటికి వచ్చేవాడిని, వాక్యం చెప్పి అంతా పోయేటప్పుడు. మధ్యలో వచ్చే టీ అయ్యి ఏమన్నా బిస్కెట్ మళ్ళీ వెళ్ళిపోయాను. వాళ్ళు టీ తాగుతా అంటే మళ్ళీ ఇంకా పోలేదు వెళ్ళని చెప్పి. ఆ టైంలో నన్ను దేవుడు పిలుస్తూ వచ్చినాడు. ఏమని పిలుస్తూ వచ్చినాడు? ఇక్కడ వాళ్ళకి చెప్పినట్లుగానే ఏమంటున్నాడు? అయితే దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన. అది సంతోషకరమైందని మనకు తెలియదు. అది ఎంత దౌర్భాగ్యం అప్పట్లో. ఇప్పుడు కూడా తెలియడం లేదు మనకు అది సంతోషకరమని. ఆదివారం ఏదో పోవాలి కాబట్టి రావడం, మీటింగ్ పోవాలి కాబట్టి రావడం ఉంటాం. కానీ ఆ సంతోషాన్ని, నా సంతోషాన్ని మీకు ఇస్తున్నాను అంటారు దేవుడు. అయితే మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి ఆ సంతోషమైన వర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అయితే పుట్టి ఉన్నాడు, ఆయన వల్ల మనకు ప్రయోజనం ఏంటి? ఇంకా ఈ దూతల గురించి మనం చూస్తే ఏం చెప్తున్నారు దూతలు? ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అంటే, మహా సంతోషకరమైన సువర్తమానం వాళ్ళు ఎందుకు చెప్తా వచ్చినారు? యేసుప్రభు వారు శరీరరీతిగా రానప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. దూతలు అందుకోసమే దూతలు చెప్తా వచ్చినాయి. యుగాయుగములుగా మేము ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నాము, ఆ యొక్క గొప్ప ఆనందాన్ని చూస్తున్నాము. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిందని చెప్పి దూతలు చెప్తా వస్తాను. ఇది ఎంతో గొప్ప ఇది కార్యము, మేము ఊహించలేదు. ఇది ఎంతో పరలోకంలో యుగాయుగములు ఒక 4 జీవులు 4 జీవులు ఏమంటున్నాయి? పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉంటే, వీళ్ళు కూడా దూతలు ఓ అని ఆనందిస్తూ ఉన్నారు. ఆనందం మా నుంచి ఎక్కడికి వస్తుందంట? భూలోకానికి వస్తుందంట. ఇక్కడ ఏముంది? 14వ వచనం, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ దేవుని స్తోత్రం చేయండి. దూతలు 33.5 సంవత్సరాలు పరలోకం ఖాళీ అయిపోయింది. యేసుప్రభు వారు లేరు, మొత్తం కిందికే చూస్తానంట. ఆ 33.5 సంవత్సరాలు ఎవరైతే పాపి రక్షింపబడతాడో అప్పుడు దూతలు ఏం చేస్తున్నాయంట? పరలోకంలో సంతోషపడతాడంటే వాళ్ళ మైండ్ అంతా భూమి మీదే ఉంది, ప్రభు ఇక్కడ ఉన్నాడు కాబట్టి. అయితే మీరు భయపడొద్దు, ఇంత సంతోషకరమైన సువార్తమానం ఉంది,
అని చెప్తూ దావీదు పట్టణం వద్ద నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఏం చేయాలా, ఏం చేస్తాడు మనకు అని వాళ్ళకి తెలియాలా? చూస్తాం. రోమాపత్రిక కొన్ని మాటలు మనకు తెలిసిన మాటలే, 5వ అధ్యాయం కొన్ని మాటలు చూస్తాం. 6వ వచనం చాలమ్మా. ఏలైనగా మొట్టమొదటిది మనం బలహీనంగా ఉండగా, ఏది భౌతికంగా కాదు, అసలు ఆత్మీయంగా అస్సలు మనం చచ్చిన వారమై ఉన్నాం. ఎఫెసీయులు రాసిన పత్రికలో అంటాడు, బలహీనమై ఉండగా ఏం చేసినట్టు క్రీస్తు, ఏలైనగా మనం బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో మన భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సైతం ఒకటి చనిపోవటం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా చనిపోవటం తెగింపవచ్చు. కానీ అయితే మొట్టమొదటి బలహీనమైన, రెండోది చూస్తే దేవుడు మన ఎడల తన ప్రేమను వెళ్ళపడుచున్నట్లను మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మనకు. మొట్టమొదటిగా బలహీనం, రెండోది పాపులంగా. ఏంటి పాపం అంటే? పుట్టుకతోనే మార్క్స్ వార్త 7:21 ఉన్నట్లుగా అవన్నీ మనలో ఉన్నాయి, స్వాభావికంగా వచ్చే లక్షణాలు. వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు అనమాట. ఏది? పాపులమై ఉండగా. 1 యోహానులో అంటాడు, మనం పాపము లేదని చెప్పుకునే ఎడల, చదవండి అన్నమాట. అది కరెక్టే. పాపాలు ఒప్పుకుంటే ఎవరి దగ్గర ఒప్పుకోవాలా? ఆప్షన్ మనకు ఎవరిస్తారంటే ఇక్కడ దూతలకు చెప్తా వచ్చాడు. అదే దాని అర్థం ఏంటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇక మీకు ఇబ్బంది లేదు, చింత లేదు, ఇక యేసు పుట్టానంటే మీ పాపాలన్నీ తీసివేసేదానికి ఆయన వస్తా వచ్చినాడు. మీ బలహీనతల నుండి మిమ్మల్ని తప్పిస్తాడు, ఇంకా మీ పాపముల నుండి మేము విలిపిస్తాడు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, మూడవది, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, మరింత నిశ్చయంగా రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడమే కాకుండా ఉగ్రత నుండి రక్షింపబడదు అంట. ఏంటి ఉగ్రత అంటే? మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఉంది, నరకానికి పోయే లిస్ట్ అక్కడ ఉంది, చదవండి. అయితే వీటి నుంచి మనల్ని తప్పించినట్లే కదా దేవుడు. విగ్రహారాధన, దీనిలలో ఏది చేసినా కూడా ఏమేమి ఉన్నాయి అక్కడ? పిరికివారును, అవిశ్వాసులు అంటే దేవుని నమ్మకం ముందు అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, సహోదరుని ద్వేషించి వాడు నరహంతకుడు అని రాయబడతా ఉంది. వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అందరూ. అంటే ఇవన్నీ చేయకపోయినా యేసుక్రీస్తుని ఎరుగకుండుటే పాపం. ఆయన తెలుసుకోకుండా, ఆయన హృదయంలో చేర్చుకోకుండా ఉండడమే పాపం. మనం చేర్చుకోలేదు కదా, మనం కూడా ఈ లిస్టులో ఉండేటోళ్ళమే. అటువంటి దాని నుంచి కూడా మమ్మల్ని తప్పిస్తూ వచ్చి మన పరలోక రాజ్యం చేరే భాగ్యం ఇస్తూ వచ్చినాడు. అదే ఉగ్రత అంటే. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు చనిపోయినాడు. నాకు చాలా బాధగా ఉంది. కొన్నిసార్లు గుర్తొస్తా అంటే నాకు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, 2001లో 2లోనే ఆయన బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకొని చాలా రోజులు బాగా జీవిస్తూ వచ్చినాడు. మేము అప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళము. క్రికెట్ ఆడదాం రమ్మంటే, వద్దు, అక్కడ చెడమాటలు మాట్లాడతారు, నేను రాను అని అట్లా ఉండేవాడు. అంత మంచివాడు కదా అనుకుంటే మధ్యలో దారి తప్పిపోయినాడు. మొన్నటి వరకు అంతే, అప్పుడప్పుడు మధ్యలో కలిసి ఏదన్నా టచ్ చేసినా లాభం లేకుండా పోయింది. మొన్న చనిపోయాడని తెలిసింది ఒక వారం క్రితం. నాకు అనిపిస్తుంది అంటే బాధ, అరే ఇప్పుడు రక్షణ పొందినాడు కదా, చనిపోయినాడే, ఏమాత్రం ఇంకా ఛాన్స్ లేదు కదా ప్రభా అని ఊహించుకుంటే భయం వేస్తాం. సామెతలు 28 ఎంత చక్కగా ఉన్నాడు కదా, బాగా ఆత్మీయంగా, చనిపోయినాడే
లోకంలో ఉండి చనిపోయినాడు, తాగి ఇక్కడ అట్లా ఉండి చనిపోతా వచ్చినాడు. 28:14 ఇది గుర్తుపెట్టుకోండి. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. నిత్యం భయం కలిగి ఉండేదానికి నిన్ను నన్ను రక్షించుకునింది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినాడు, అలా ఎలాగో తప్పించుకుందు అని రాస్తా వచ్చినాడు. ఇది ఆ రక్షణ గొప్పదని కూడా మనకు తెలియడంలే, దాని వాల్యూ తెలియడంలే. మహా సంతోషకరమైన వార్త అని దూతలకు తెలుసు, ఆ వాల్యూ వాళ్ళు మాట్లాడుతున్నారు, అది మనకు తెలియడంలే. అక్కడ వచ్చి నీకు నువ్వు చాలా అదృష్టవంతుడు, నీకు ఇంత లాటరీ తగిలిందంటే గొప్ప లాటరీ తగలాలి మనకు, 10 కోట్లు వస్తే అప్పుడు మహా సంతోషం పట్టలేం. అంతకంటే 10 అంతలో అది పోల్చలేం దీనికి. అయితే ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, నిత్యం భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు. ఉదాహరణకు చిన్న ఇది మనం చేయకూడదు కదా అంటే ఏం కాదు, చేయొచ్చు. గతంలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీనే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి పోయినా, పెద్ద ఆయన మందిరంలో కూడా ఉంటాడు అతను. పెద్ద ఆమె సినిమా చూస్తుంది టీవీలో. ఏంది మా చూస్తాను, ఆమె చర్చిపోతుంది. ఏంది మా చూస్తాను అంటే, ఏమి మా వాడు చూస్తానులే, ఏమింది అనేది. మా పిల్లోడు చూస్తానులే, ఆయన కూడా మందిరం పోతాడు కదా. అంటే చిన్నయే, అంటే ప్రభువును తప్పించి పక్క దృష్టి పెట్టడమే. అంటే పెద్ద దైవజనులు వర్తమానాలు చెప్పేటప్పుడైతే యూత్ మీటింగ్లో అప్పుడు ఆ వర్తమానం వినేటప్పుడు ఎవరన్నా పిలిచి ఏదన్నా అడుగుతారు, అడిగి చూసేటప్పుడు ఇట్లా మాటలు మిస్ అయిపోయింటాయి. అంత జాగ్రత్తగా వింటే కానీ అంత పెద్ద దైవజనుల వర్తమానాలు అట్లా అన్నమాట. దేవునిలో కూడా ఏవో సాదాసీదాగా బతికే జీవితాని కోసం నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకోలే, రక్షణ ఇలా, అది మహారక్షణ. అది యేసుప్రభువు వారు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? 2 సార్లు వినలే ప్రార్థన, 2 సార్లు విన్న. ఒకటి గెత్సేమనే తోటలో, ఇంకోటి మార్క్స్ వార్త 15:34 చదవండి. చాలు మా ఈ మాట, నా దేవా నన్ను ఎందుకు చేవిడిచితివని ఎందుకు అరుస్తూ వచ్చినాడంటే, అక్కడ నిల్చున్న వారిలో మొట్టమొదటి నుంచి చెప్తా వచ్చినాడు, తండ్రి వీరు చేర్చున్నారో ఆ ప్రార్థన విన్నాడు, వాళ్ళని ఏం చేయలేదు పాపం. ఇప్పుడు కూడా ప్రభువారిని ఎగతాళి చేస్తూ పోస్టులు పెడతా ఉన్నారు, వాళ్ళని ఏం అనడం లేదు, ఇంకా ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఏం చేశాడంటే ఆల్రెడీ వదిలిపెట్టేశాడంట. నా దేవా ఎందుకు చేయి విడిచితు అంటే వదిలిపెట్టేశాడు ఆల్రెడీ. ఎందుకు వదిలిపెట్టేశాడంటే పెద్ద దైవజనులు చెప్తా వచ్చినారు, నీ చేయి వదిలిపెడితే ఎన్నో వేల చేతులు వచ్చేస్తాయి నా దగ్గరికి, వాళ్ళు నాకు కావాలా, నువ్వు లేస్తావు, 3వ దినం నువ్వు తిరిగి లేస్తావు, వాళ్ళు రాలేరు. నిన్ను నేను ఇప్పుడు వదలకపోతే నేను రాలేరు. నిన్ను పంపిన ఉద్దేశమే అది, కాబట్టి నేను ఇప్పుడు నిన్ను ఏమీ చేయలేను, నువ్వు వదిలిపోయబడాలని చెప్పి వదిలేశాడు శిలువలో. మనుష్యుని మాదిరిగా బాధపడతా వచ్చినాడు అనమాట. అవన్నీ మనం వివరిస్తే చాలా గొప్ప మాటలు అవి. ఆ శిలువలో చీలలు చిన్నది ములుగుచ్చుకుంటేనే మనం తట్టుకోలేము. కొంతమంది తమాషగా అట్లాగే వెంటనే సీరియస్ అయిపోతాం, బుద్ధి ఉందా లేదా నీకు, ఇస్తాను అని అంటాం. అంటే ఆ చీలలు ఊహించుకుంటే ఆ ప్రేమ అంతా నీకోసం, నా కోసము, బలహీనంగా ఉన్న నీకోసము, పాపములో ఉన్న నీకోసం, నా కోసము, ఇంకా పాపములో ఉగ్రత కింద ఉన్న నీకోసము. ఈ ఉగ్రత పోవాలంటే ఆయన చేయి విడిచిపెట్టాల్సిందే. చెప్తా వచ్చాడంట, నిన్ను చేయి విడిచిపెట్టకపోతే నా ప్రజలు వాళ్ళు రారు. జగత్తు పునాది వేయబడక మునిపే నేను వాళ్ళను ఏర్పరచుకున్నాను, కాబట్టి వాళ్ళ పనులలో వాళ్ళు ఉండగా నేను వాళ్ళను పిలిచినాను. ఇంకా మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో వాళ్ళని ఎట్లా పిలుస్తున్నాడు చూద్దాం. 1వ అధ్యాయము 16వ వచనం. చాలు, వెంటనే వాళ్ళను కూడా వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గొర్రెల కాపర్లు వాళ్ళ మందను కాచుకుంటున్నట్టే
నువ్వు నేను కూడా అందరికీ ఒక్కొక్క జీవితాలు ఉన్నాయి. ఎవరి పనులలో వాళ్ళు ఉండం. మనం వెంపర్లర్లే ఆయన ప్రేమ కోసం. మరి యేసుప్రభు వచ్చినాడు అని మనకు ఎవరు తెలుపుతారు? కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఆయనే మన కోసం వచ్చినాడు. ఇక్కడ కూడా వాళ్ళు సముద్రంలో వలలు వేయటం చూశాను. వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఉంటుండగా పిలిచినాడు. ఆ మాటలో ఎంత గొప్ప కార్యం ఎంత ఉందో కానీ, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలుగా చేసేదని వాళ్ళు ఎందుకు చెప్తా వచ్చినాడు ఈ మాట అంటే, వాళ్ళు చేపలు పడుతున్నారు కదా, మనుషులను పట్టు జాలుగా చేస్తానంటే అర్థమైందా ఆ మాట? వాళ్ళకి అర్థమైందా? వాళ్ళకు అర్థం కాలే. చేపలు అయితే అమ్ముకొని జీవనం సాగిస్తాం, మనుషులు అంటే ఆ మాట వాళ్ళకు చెప్పినాడు కానీ వాళ్ళ గమనంలోకి రాలేదు. అయినా ఆయన మాట ఏం మాట మెయిన్గా, మీరు నా వెంబడి రండి అన్నాడు కదా, వచ్చేసారు అంతే. వదలు ఇడిచిపెట్టేసి వచ్చేసినారు. అంటే ఆ మాటలో పవర్, అంత పవర్ ఉంది. లాజరు బయటికి రా అంటే లాజరు చనిపోయిన లాజరు బయటికి వస్తూ వచ్చినాడు. ఆ పవర్ పని చేస్తూ ఉంది. ఆ పవర్ నీలో నాలో మనమైతే మనం పలక్కున్నానే ఉంటాను. మనం దేవునికి సమాధానం వద్దు ప్రభా, ఇప్పుడు లేట్ అయిపోయింది, నేను రాలేను ప్రభా. ఆయన చేసిన త్యాగం చూస్తే మన కోసం రోమా సువార్త ఆయన ప్రాణాన్ని పెడతా వచ్చాం. చూద్దాం 2 మాటలు. ఆ విధంగా నా దేవా అంటే కుమారుని కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. సొంత కుమారుని కంటే యుగాలు పరలోక రాజ్యంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆ ప్రేమ కంటే కూడా ఎక్కువ ప్రేమతో నన్ను ప్రేమిస్తూ వచ్చాడు. అది ఎక్కువ ప్రేమను కూడా ఎంతనో మనం చెప్పలేము. కుమారుని కూడా విడిచిపెడతా వచ్చినాడు. అటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. ఇంకా చూస్తే ఏలైనగా శత్రులమై ఉండగా ఎట్లా మనం సమాధానపరిచినాడు? చదవండి 10వ వచనం. సరే, ఈ 2 మాటలు మనకు అవసరమైనట్టే. మొట్టమొదటిగా చూస్తే శత్రులమై ఉండగా మామూలుగా అయితే సమాధానం దొరకదంట. ఆ శత్రువులు వాళ్ళకి తెలీదు, రండి వాళ్ళని ప్రేమిస్తామంటే దొరకదు. ఏం చేయాలి? అక్కడ కుమారుని మరణం ద్వారా, అక్కడ మరణం, మళ్ళా కుమారుని మరణం ద్వారానే మనం సమాధాన పడతామంట. లేకపోతే కొంచెం ఖర్చు అయ్యేటట్టుంటే వద్దుపోని ఆయన ఆ పని వద్దుపోయి మేమే చేసుకుంటామంటాం మనం. వీళ్ళు సమాధానపరచబడాలంటే నీచులు, అసహ్యులు. లూకాసు వార్త 7:20 మార్కు 7:21 చదివినట్టుగా ఉన్నాయి అక్కడ. ఆ లక్షణాలన్నీ కలిగి ఉన్నారు. వీళ్ళని వెలివేయాలా, దూరంగా ఉండాలంట. మొన్న అన్న చెప్తా వచ్చినాడు 25, ఒక బ్రదర్ చెప్తా వచ్చాడు, మందసమునకు దూరంగా హిబీలు ఉంటా వచ్చినారండి. ఆ స్థితి మంది దూరంగా ఉండే స్థితిని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడంటే, ఆ దూరాన్ని దగ్గర చేయాలంటే ఏం చేయాలంట? కుమారుని మరణం చేయాలంట. ఇక్కడ ఉంది కదా, కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై. వీడికి చాలు ఈ మాట. ఈ 2వ మాట వేరేది. కుమారుని మరణం ద్వారా శత్రులమైన మనము, పాపస్థితిలో ఉన్న మనము, దుష్టత్వంలో ఉన్న మనల్ని ఏమైనా పిల్లలు రోత చేసి నీట్గా కడిగితే కానీ ఎత్తుకోలేము మనం. అంత దుర్మార్గమైన స్థితిలో పెంట కుప్ప మీద ఉన్న మనల్ని ఆయన రక్తం ద్వారా శుద్ధిపరిచి, రక్తం చిందించాల్సిందే, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలదు. ఆ రక్తంతోనే దుష్టత్వం మనది. మామూలుగా సోపులతో లేకపోతే ఏదేదో షాంపులతో శుద్ధి అది కాదు. అది ఆయన రక్తం ద్వారానే శుద్ధిపరచబడాలా. సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత. ఈ మాట రక్షింపబడిన తర్వాత మనకు ఉపయోగపడే మాట ఏంటంటే, ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. మనం జీవించుట చేత అంటే ఇది కంటిన్యూ. రక్షణ పొందినం అయిపోయింది. ఆ రక్షణను కంటిన్యూగా మనం కొనసాగించుకోవాలంటే నిరంతరం ఆయన మీద ఆధారపడాల్సిందే. 24/7 అంటారు. ప్రతి ఆలోచన 2 కొరింథీయులో రాసింది, క్రీస్తునకు చెరపట్టి అంటాడు. ప్రతి ఆలోచన మనం చిన్న అయితే అస్సలు కేర్ చేయం. చిన్నవి కూడా మనం దేవుని అడగాలంట. రాయబడతా వచ్చింది గ్రంథంలో, రాయబడుతుంది. నీ రక్షణ ఇప్పుడు మనం 28 సామెతలు చదివినట్లుగా నిత్యము భయం కలిగి ఉండేవాడు ధన్యుడు, హృదయాన్ని కఠినపరుచుకునేవాడు. ఈ గుర్తుపెట్టుకోవాలి మనం.
ఎందుకంటే కొన్నిసార్లు లోకస్తులు మన విశ్వాసులే ఏం కాదు చేయొచ్చు, ఏం కాదు పోవచ్చు అనే మాటలే జాగ్రత్త. అవే సులువుగా చిక్కులు పెట్టు పాపాలు అవే. వాటిని కూడా దేవుడు విడిపిస్తానని చెప్తున్నాడు. అట్లా ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదామంటే అంతవరకు సహించిన వాడే రక్షింపబడనుంది. అంటే రక్షణ అయిపోయింది, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన అయిపోయిందంటే కాదు. అది కంటిన్యూగా నేను కొనసాగించుకుంటున్నాను లేదా. ఈ దినం ఆదివారం కదా, బలలో పాల్పొందినప్పుడు కానీ చేతులు ఎత్తాము పరీక్షించుకోండి అని చెప్పిన తర్వాత రోజంతా పరీక్షించుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎట్లా ఉంది నా జీవితం, నేను ఎవరినన్నా మాట్లాడినా ఏమన్నా చేసినా అన్నీ తలపోసుకొని అన్నీ ఒక బేరీజు వేసుకొని ఏదన్నా దొరికితే క్షమించమని అడిగి మళ్ళీ అటువంటివి చేయకుండా ఉండాలి. ఒక పెద్ద దైవజనుడు ఇట్లా చూసుకుంటా ఉన్నాడంట బైబిల్. ఆయన పేరు డిఎల్ మూడి. ఇట్లా చూసుకుంటా రెఫరెన్స్లు దొరకనట్లుగా ఇట్లా మొత్తం ఇలా చూసుకుంటా ఉంటే వాళ్ళ శిష్యులు వచ్చి పరిచారకులు, ఏంటన్నా ఏదైనా వర్తమానం ప్రిపేర్ అవుతున్నావా, ఏదైనా దొరకలేదా, ఏదైనా మాట దొరకలేదంటే కాదు ఏదన్నా నేను లోబడిన మాట ఏదైనా దొరుకుతుందేమో చూస్తున్నా అన్నాడు. ఏదైనా లోబడకుండా ఉంటే ఆ మాట నాకు కనపడితే నేను సరి చేసుకుంటాను. ఇంత గొప్ప దైవజనుడు. మరి నీ పరిస్థితి నా పరిస్థితి ఏంది? రక్షణ పొందినాం, పాటలు పాడతాం, ఇంకా వర్తమానం వినిపిస్తాం, ఇంకా ఆరాధన గట్టిగా చేస్తాం, ప్రార్థన చాలా గట్టిగా చేస్తాం. అయితే మనలో ఏమన్నా లోటు లేదా? ఆ లోటును కూడా తీసేస్తుంది దేవుడు అనమాట. ఆ నిరంతరము రక్షణ కొనసాగించుకుంటా అది ఏదైనా ఇంకా లోపల పెట్టుకొని ఇప్పుడు గట్టిగా ఆరాధన చేసినా కూడా ఆరాధన దేవుడు వినడు, ఆరాధన వర్తించదు. అది మనం ఎప్పటికప్పుడుగా మనం కొరింథీయులు రాసిన పత్రికలో చదివినట్టుగా మనల్ని మనమే విమర్శించుకొని ఎడలా తీర్పు పొందకపోదుము. మనల్ని మనమే విమర్శించుకోవాలా. ఏదైనా ఉందా అంతా రెడీ అయిపోయి వచ్చి అద్దం చూసుకోకుండా రాము. అద్దం దగ్గర పోతే పౌడర్ ఇక్కడో అక్కడో ఎక్కడో ఏదోటి ఎలా ఏదైనా టిఫిన్ చేసిందో అలా అంటే నీట్గా అలా అనుకొని మళ్ళీ ఖర్చు ఇట్లా అనుకుంటూనే ఉంటాం. మరి విశ్వాస జీవితంలో నీ వాక్యం అద్దం వంటిదని రాయబడింది కదా. మరి వాక్యం దగ్గరికి వచ్చి ప్రభువా ఉదయకాలంలో ఈ ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నీ కృప నీ సహాయం నాతో ఉంచు, ఎటువంటి కీడులో ప్రవేశించకుండా శోధనలో ప్రవేశించకుండా అని మనం ప్రార్థన చేసుకొని సిద్ధపరచబడాలి. రోజుకి సిద్ధపరచుకోవాలి. రోజును మనం నార్మల్గా లేచి మన పనులు మనం చేసుకొని ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు నొప్పి వచ్చినప్పుడు ప్రభువా అని అంటే అది కాదు. భక్సింగ్ గారు సువార్త చెప్పి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులకు మళ్ళీ గుర్తు వచ్చిందంట. చూద్దాం వాళ్ళు ఎట్టున్నారో, సువార్త చెప్పాం కదా మనం రక్షింపబడినారని పోతే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారంట. మళ్ళా ముందు ఎట్లున్నారో అటు ఉండిపోయారంట. ఎందుకంటే పోషణ లేదు, సంఘం లేదు. మరి మనకు లేదా పోషణ లేదా, సంఘం లేదా? ఆ రక్షణను రోజుకు ముందుకు పోతూ బలపరచబడుతూ వస్తే కానీ మనం దేవుని ఎదుర్కొనలేము. సాదాసీదాగా ఉంటూ ఊరికే నార్మల్గా ఏదో వచ్చి కూర్చొని పోతే వ్యక్తిగతంగా మనం బలపరచబడలేము, దేవుని ఎదుర్కొనలేము. అందుకు దేవుడు నన్ను పిలిచింది, ఆయనతో కూడా కూర్చుండబెట్టాలని దేవుడు పిలుస్తూ వచ్చినాడు. సరే ఇంకొక మాట చదువుదాం. 11 చదవండి. చాలు. యేసుక్రీస్తు ప్రతి దానిలో ఆయన మరణము, ఆయన మన కోసం అంతా ఆయన సమస్తం ఆయనే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి. ఎంత గొప్ప మాట ఇది, ఎక్కడ దొరకదు ఇది. చాలామంది అంటారు యూట్యూబ్లలో చూస్తే ఆనందం అంటే ఏంటి, ఎలా వస్తుంది ఆనందం అని ఒకడు అడిగితే, ఆనందం అంటే ఏం ఆలోచించుకునడమే ఆనందం అంట, దేంటి మీద దృష్టి పోకుండామే ఆనందం అంట. అది ఓకే, ఆనందం రాదు. నీ పాపాలు క్షమింపబడితేనే, హృదయంలో ఆ భారం తీసివేయబడితేనే అప్పుడు ఆనందం వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు మనకు రక్షింపబడిన తర్వాత కూడా ఏదన్నా కొంచెం కల్లోలం బాధ వచ్చినప్పుడు ఆ మోకరించి దేవుని దగ్గర అలా మొరపెట్టుకుంటా అంటే ఆనందం ఎవడు లేని ఆనందం. అది ఎంత గొప్ప ఆనందం అది. నీకు నాకు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడంటే మనకు తెలీదు, మొదట ఆయనే ప్రేమించినాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమిస్తూ వచ్చినాడు.
బలహీనంగా ఉండగా ప్రేమిస్తూ వచ్చినాడు, శత్రువుగా ఉండగా ప్రేమిస్తూ వచ్చినాడు, ఆ పాపంలో ఉండగా ప్రేమిస్తూ వచ్చినాడు, బలహీనమై ఉండగా ఎందుకు ప్రేమిస్తూ వచ్చినాడు? ఆయన కుమారుని మరణం ద్వారా మనల్ని తండ్రితో కూడా కూర్చుండబెట్టని రాయబడింది. ఈ దుష్టుడు ఏంటంటే ఆ సింహాసనాన్ని, మహోన్నతిని సింహాసనంతో సమానంగా చేసుకుంటా అన్నాడు కదా, వాడిని తొక్కేసినాడు. ఆది కాండం నుంచి వాడు అవాదామును కూడా నాకు సింహాసనం లేదు, ఈయనకి ఇస్తాడా, ఈ మట్టితో చేసిన వానికి సింహాసనం ఇస్తాడా అని వాళ్ళని వెళ్ళగొట్టే పని చేస్తూ వచ్చినాడు. నిన్ను నన్ను కూడా వెళ్ళగొట్టేదానికి వాడు ఎన్నెన్నో కుయుక్తులు పడుతూ ఉంటాడు. వాటన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ వాక్యం ద్వారా మనం ప్రతిదినం వాక్యం చదువుకుంటూ ప్రార్థనలో గడుపుకుంటూ దేవుని వేడుకుంటూ నా రక్షణ కొనసాగించు అని వేడుకునే భాగ్యం కూడా మనకు అది దయచేస్తూ వచ్చినాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఏమంట, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి, అది ఎవరు ఇవ్వనిది, ఎవరికి ఎక్కడ దొరకనిది, అంత గొప్ప, ఇన్ని గొప్ప మాటలు దేవుడు మనకు, ఇన్ని కార్యాలు చేసిన దేవునికి మనము ఇంకొక మాట చదివి ముగించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 15-16 చదవనమ్మా. త్వరగా వెళ్ళి అది చాలు. వాళ్ళు విని ఊరుకోలే. ఏం చేశారు? మీ కొరకు దావీదు కుమారుడు పుట్టినాడు అంటే వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? చూస్తూ వచ్చినారు. తర్వాత గొర్రెల కాపలు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారు కూడా ఆశ్చర్యపడతా వచ్చారు. విన్నవారికి వేరే వాళ్ళకు కూడా చెప్తా వచ్చినారు. విన్నారు, దూత చెప్పిన మాటలు విని వెళ్ళి చూస్తూ వచ్చారు. చివరిగా మత్తయి సువార్త చదివి ముగించు. మత్తయి సువార్త 2:11. సరే, చాలమ్మా చాలు. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఏం చేస్తూ వచ్చినారు? తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, ఏముంది? సాగిలపడి ఆయనను పూజించి, అక్కడ దూతలు, అక్కడ గొర్రెల కాపర్లు విని భయపడి, మిక్కిలి భయపడిన తర్వాత ఆ దూత, ఇదిగో మీ కొరకు సంతోషకర వార్త, నేడు దావీదు కుమారుడు మీకు పుట్టినాడు, చూద్దామని పోయి చూస్తూ వచ్చినారు. అక్కడ ఇక్కడ కూడా ఏం చేస్తూ వచ్చినారు? చూసి ఆయనను పూజించి. ఇంత గొప్ప కార్యం చేసిన మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలా? మన కోసం ఆయన ప్రాణాన్ని పెడతా వచ్చినాడు. మొదట ఆయనే మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు, బలహీనులుగా ప్రేమిస్తూ వచ్చినాడు, శత్రువులుగా ఉండగా ప్రేమించినాడు, ఉగ్రతని తప్పించినాడు. ఇంకా ఇప్పుడు శత్రువులుగా ఉండగా ప్రేమించినాడు. శత్రువులు మనం ఎవరూ ప్రేమించలేము. వాడికైనా కాలు తిరిగితే మంచి జరిగిందిరా, జరగాలి అంటాం. అది మన స్థితి. ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? జుట్టు బీకి ఆ సిలువేసి వాళ్ళని కూడా ప్రేమిస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఏం చేసినాడు? చివరికి మనకు సమాధాన స్థితి ఇస్తూ వచ్చాడు. ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుని మనం ఆరాధించకుండా ఉండగలమా? ఉండలేము. మనం కూడా వాళ్ళ మాదిరే ఆయన్ని పూజించి ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించును. పాట సంఖ్య 130. అందరం లేచి పాడదాం. యేసుక్రీస్తు ప్రభు ఆయనే అందరికీ ప్రభు. పాట సంఖ్య 130, దానిలో 128. కొన్ని చరణాలు మాత్రం పాడదాం. యేసుక్రీస్తు ప్రభు ఆయనే అందరికీ ప్రభు.
యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభు. పశువుల పాకన్ పరుండేను తానే దేవుడై ఉండే. పశువుల పాకన్ పరుండేను తానే దేవుడై ఉండే. నరులంగావన్ శ్రమల పొందెన్ క్రీస్తు ప్రభువు. నరులంగావన్ శ్రమల పొందెన్ క్రీస్తు ప్రభువు. తిరిగెంపోయెన్ సుఖమున్ విడిచి శిష్యులు వెంటనుండన్. తిరిగెంపోయెన్ సుఖమున్ విడిచి శిష్యులు వెంటనుండన్. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభు. పాకన్ పరుండేను తానే దేవుడై ఉండే. పాకన్ పరుండేను తానే దేవుడై ఉండే. నిత్య జీవం నిత్య శాంతి నిండు నెమ్మది. నిత్య శాంతి నిండు నెమ్మది. నిత్యుండేసు మనకు నీవా మృత్యువుండెను. నిత్యుండేసు మనకు నీవా మృత్యువుండెను. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభు. శూల పాకన్ పరుండేను తానే దేవుడై ఉండే. శూల పాకన్ పరుండేను తానే దేవుడై ఉండే. మన జీవము క్రీస్తే గదా క్రీస్తును తెరిచుచి. మన జీవము క్రీస్తే గదా క్రీస్తును తెరిచుచి. తనయులమై యుద్ధమందు తనయులమై యుద్ధమందు జయమునందేయము. యేసుక్రీస్తు ప్రభువాయనే అందరికీ ప్రభు. శూల పాకన్ పరుండేను తానే దేవుడై ఉండే. శూల పాకన్ పరుండేను తానే దేవుడై ఉండే. ఆరాధన చేద్దాం. మొదట ఒక సోదరుడు చేస్తారు, తర్వాత సండే స్కూల్ టీచర్స్ ఉంటే వాళ్ళు చేసి ఆరాధనకు వెళ్తారు. క్రమ ప్రకారం చేసి దేవుని మొదట ఒక సోదరుడు చేయండి, తర్వాత సండే స్కూల్ టీచర్స్, తర్వాత ఒకరి తర్వాత ఒకరు ప్రభునామం చేద్దాం. పట్టజాలని గొప్ప దేవ, నీ ఘన